వెల్కమ్ టు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎపిసోడ్ నెంబర్ 4. సో ఇలా మనం వచ్చేసినాం కింగ్స్ ఐలాండ్, రాజుల యొక్క ఐలాండ్ గైస్. ఇది ఎక్కడ ఉంది అనగా మన మేసన్ సిన్సినాటి ఒహాయోలో ఉండడం జరిగింది. సో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చాలా భారీ బడ్జెట్తో కూడుకున్నది. ఒకరోజు కష్టాజీతం మొత్తం పెట్టాల్సింది కొడుకున్నాం. సరే, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే కొన్ని తప్పదు కాబట్టి మనం పెట్టేయడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఏమేమి చూడబోతున్నాం, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, మీకు ప్రతి ఒక్కటి పూస కూర్చున్నట్టు చూపించకపోయినా మంచిగా ఉన్నాయి మాత్రం చూపించి మంచి కట్స్ పెట్టి మంచి మ్యూజిక్ పెట్టి మీకు చూపించాలని కోరుకుంటూ, ఆర్కిటెక్చర్ చూసినట్టయితే పరమ బోకుంది. టెన్షన్ పడకండి, లోపల బాగానే ఉంటుంది. బయట ఇది ఒక్కటే పాతబడ్డ రెస్టారెంట్ అంట, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు అన్ని మంచి సీన్స్ అన్ని చూపించాలని డిసైడ్ అయినా. కింగ్స్ ఐలాండ్ ట్రేడింగ్ కంపెనీ. ఇందులో చాలా మనం రకరకాల స్పెట్స్ చూడొచ్చు, బట్టలు కూడా ఉన్నాయి. సేమ్ ఇక్కడ రకరకాల ఫ్లాగ్స్, 6 ఫ్లాగ్స్ అనే ఆర్గనైజేషన్ దీన్ని నడుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఐఫిల్ టవర్, మనం ఐఫిల్ టవర్ కిందకి అయితే వచ్చేసినాం. చూడొచ్చు దాని ఎత్తు, నిజమైన ఐఫిల్ టవర్ చెప్పరా. దాని ఎత్తు, నా థాట్ ప్రాసెస్ ఎత్తు కనిపెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే పాతబడ్డ ఇల్లు, అద్భుతమైన రోడ్లు చూడచక్క. ఏం లేదు ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరో క్లిప్లో మళ్ళీ కలుస్తున్నాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగుంది హెలికాప్టర్ రైడ్. మనం ఎక్కబోతున్నాం హెలికాప్టర్ రైడ్. ఎక్కుదాం అనుకుంటున్నాం. ఐస్ క్రీమ్ అంటున్నారు. సో ఫ్రెండ్స్, మంచి సీనరీస్, జాతర ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ షాప్ ఎంత పోయినా తీరదు ఫ్రెండ్స్. 364 ఎకరాలు, హెక్టార్స్ ఉంది ఫ్రెండ్స్. హెక్టార్స్ కంప్లీట్ చేయడం కష్టం ఫ్రెండ్స్. రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఎక్కుదాం ఫ్రెండ్స్. మనం టికెట్ తీసుకుంటే ఇట్లాంటి బాటిల్ ఒకటి ఇస్తారు. ఈ బాటిల్ లోపల పెప్సీ అన్లిమిటెడ్ అని పట్టుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ ఎక్కబోతున్నాం డైమండ్ కింగ్స్ ఐలాండ్, డైమండ్ బ్యాక్. అయితే అనుకుంటా గైస్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఎక్సైటెడ్ గైస్? వీళ్ళు చూస్తున్నాం, మధ్యలో ఆపేసిరా, నీళ్ళల్లో నడుస్తున్నట్టు. వాడంగా ఒక బ్యాచ్ పోతుంది, ఈడంగా ఒక బ్యాచ్ పోతుంది. వీళ్ళు మధ్యలో ఆపేది చేసి ఏం చేద్దామని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పైకి పోతుంది. ఓ వీళ్ళు ఆగుతుంది. ఇప్పుడే ఫస్ట్ రైడ్ ఎక్కడం జరిగింది ఫ్రెండ్స్, డైమండ్ బ్యాక్. మైండ్ బాగ్లింగ్ అంతే. అది అంద మాదిరి పైకి తీసుకెళ్ళి కిందికి వదిలితే చూపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు మంచి విజువల్ చూపిస్తాం. అక్కడ దాకా స్లోగా తీసుకెళ్ళింది గైస్. ఆ నుంచి వదిలిపెట్టింది. అసలు ఎండింగ్ వరకు ఆపలేదు ఫ్రెండ్స్. వాడు ఎక్కడైనా స్లో చేస్తారేమో చూస్తున్నాం అని చూస్తున్నా. అసలు అక్కడి నుంచి ఏమైందో ఏమో, అంత పురుగరిచిందా ఏమైంది అన్నది ఎక్కడ అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దాకా బాగానే ఉంది ఫ్రెండ్స్. అక్కడ దాకా స్లోగా ఆయన నుంచి వదిలిపెట్టింది ఫ్రెండ్స్. మొత్తం బ్రేకులు లేని బండి ఫ్రెండ్స్. చచ్చిపోయినా ఫ్రెండ్స్. గైస్, ఫస్ట్ మనం ఎక్కింది ఆ సెడార్ పాయింట్. అక్కడి నుంచి కిందికి వచ్చినట్టయితే చాలా బాగుంది గైస్. ఆర్కైవ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్, ఆంటెండ్ యానిస్, ఆర్కేడ్. అబ్బో ఇదే గైస్, మామూలు తిప్పకుండా తిప్పిండు. నమ్మట్లేదు కానీ మామూలు లేదు ఫ్రెండ్స్.
స్పెట్స్ పెట్టుకుంది ఎండ కోసం గైస్, షో కోసం కాదు ఫ్రెండ్స్. మరి బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడే ఇంకోటి సేమ్ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కిన ఫ్రెండ్స్. మన వల్ల ఏ పనులు కావు ఫ్రెండ్స్, రోలర్ కోస్టర్ రైడ్లు ఇవన్నీ చిన్న చిన్న ఏమన్నా ఉండి సరదాగా ఒక ట్రాక్ మీద తిప్పితే పనులు అయితేనే అవుతాయి ఫ్రెండ్స్. ట్రైన్ బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇవి మరీ టూ మచ్ హైట్కి వెళ్ళి తిప్పితే ఆత్మ గాల్లోకి లేచినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎక్కాను ఫ్రెండ్స్, మరీ టూ మచ్ ఉంది. అక్కడ ఏందో ఉంది ఫ్రెండ్స్, మరీ భయం అవుతుంది నాకు. ఇంకా చూపిస్తా. సాహసం మూవీ ఒకటి ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి రకరకాలు. కాకపోతే మనకి అయ్యి ఎక్కుదాం ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. కానీ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం నీరసంగా ఉంది, నిద్ర లేకుండా ఆ విషయం తప్పితే బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పికాచు అది చిన్నపిల్లల షో ఉంటుంది ఫ్రెండ్స్, పిగ్ది సంథింగ్, అవన్నీ బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మీకు బ్యాక్ కెమెరాతో చూస్తాం, వస్తుంది ఫ్రెండ్స్. So excited about the previous ride and too much excited for the next ride. So Bindu, how is your feeling? It's very exciting, guys. Antena? Have to go. Pallavi guys, mummy and start chesindi. Last varki తాతయ్య దగ్గరకు వెళ్ళింది. No, this ride was too good. It's Telugu vlog. You can speak in Telugu. No worries. ఈ రైడ్ చాలా బాగుంది guys. పక్క రావాలి. Have fun. Have enjoyment. Subscribe to ఏంటి? Subscribe. నీ ఛానల్ పేరేంటి? ఏం పెడతావు? ఛానల్ పేరు? యా. ఛానల్ నేమ్ ఏం పెడతావు? యా. ఫ్రెండ్స్ ఇది ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎక్కి ఆ టవర్ పైకి తీసుకెళ్ళి గాలిలో లేస్తుంది ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా. ఏమో ఫ్రెండ్స్, ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఇంకోవైపు కళ్ళు తిరగడం, రెండు ఆగట్లేదు ఫ్రెండ్స్. అమ్మ టవర్ చూస్తే అంతుంది. నెంబర్లు ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ నెంబర్ల ప్రకారం వెళ్ళి కూర్చోవడమే. ఓకే ఫ్రెండ్స్, గైస్ వెరీ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాం గైస్. మై బ్యాడ్ హ్యాపీ స్లోగా దింపుతుండు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళండి, టవర్ పైకి దాకా తీసుకెళ్ళి తీసుకొచ్చారు గైస్. పైకి వెళ్ళాక ఏదైనా హైట్స్ భయం లేదనుకుంటే ఇక్కడ ఇట్లాంటి వాటికి రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది, హైట్స్ భయము అనుకుంటే రావద్దు ఫ్రెండ్స్. బాగా బుద్ధి చెప్పాలి. చాలా హ్యాపీనింగ్ ఉంది గైస్. చాలా చాలా రకరకాల రైడ్స్, కొన్ని మన ఇండియాలో ఉన్నట్టున్నాయి, కొన్ని డిఫరెంట్గా. చాలా హ్యాపీనింగ్. మేబీ నేను పోయిన వాటిల్లో వన్ ఫుల్ ఆఫ్ హ్యాపీనింగ్ గైస్. రైడ్స్ everywhere, so much happening. Once a visit place. Hey guys, మన తెలుగు అమ్మాయి ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. అందరూ రావాలి, బట్ శ్రీకర్ లాంటి వాళ్ళతో వస్తే ఎంజాయ్మెంట్ ఉండదు. చీరప్ అయ్యే వాళ్ళతో రండి. నాన్న చిన్న బోండా మరి
ఇవన్నీ వర్కౌట్ కానీ పనులు రా ఇసంటాడికి రాత్రి ఏమంటున్నా మరి డేంజర్ ఉంది ఫ్రెండ్స్. కళ్ళు బాగా తిరిగేసినాయి మొత్తం గిరకలు తిరుగుతుంది ఫ్రెండ్స్. కళ్ళు ఇంకా ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. బీచ్ రైడ్ ఏది ఉందో చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. చాలాసేపు హెడ్ ఎక్ తర్వాత ఒక రైడ్కి వెళ్ళాం. చెక్క పట్టాల మీద ఉంది గైస్. కొంచెం భయంగా ఉంది, థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్గా ఉంది. ఈ కోకులు ఏదైతే ఉందో ఈ బాటిల్ తీసుకుంటే టికెట్ తీసుకుంటే ఈ కోక్స్ ఎన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఉంటే రీఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే ఇంటికి కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఎవరు కాదన్నారు ఫ్రెండ్స్. దీంట్లో బీచ్ రైడ్ దీంట్లో మంచి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది స్వర్గంలో ఉన్నామా నరకంలో ఉన్నామా అని మీకు టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అతడు ఇంట్రో చేస్తున్నాను. అతను ఇది ఎవడో ఇంట్రో లెక్క ఉంది. అంతే ఫ్రెండ్స్. ఎట్లుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్? ఈవినింగ్ అవుతా ఉంటే మన వాళ్ళు రద్దీ బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. బాగా ఉండబోతున్నట్టుంది. మనకి రకరకాలమైన వింత వింత జనాలు కనిపిస్తున్నారు. సో మచ్ హ్యాపెనింగ్. ఆఫ్టర్నూనే చాలా హ్యాపెనింగ్ అంటే ఇంకెక్కువ హ్యాపెనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడైతే వెదర్, టెంపరేచర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. హాలోవిన్ వస్తుంది గైస్. సో అందరూ బాగా డ్రెస్అప్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి అట్లా బెదిరిస్తున్నారు. వాడిని చూడండి ఎట్లా రెడీ అయ్యండి గొడవలు పట్టుకొని.
పర్ఫెక్ట్ ఎండింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ వ్లాగ్. ఇట్స్ అవర్ ఆరా, వాల్యూ వాట్ ట్రూలీ మ్యాటర్స్ ఫ్రెండ్స్. అంతే, మరొచ్చే వ్లాగ్లో మరి కొత్త కంటెంట్తో కలుసుకుంటాం. అంతవరకు సెలవు తీసుకుంటూ నేను మీ శ్రీకర్. థ్యాంక్ యూ.